అనకాపల్లి జిల్లా రావికమత మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర ధర్నా నిర్వహించారు. సోంపురం బంధ నుంచి జీడిగున్నావా మీదుగా రిజర్వాయర్ వరకు 4 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. మైనింగ్ కార్యకలాపాలతో రైతులు గిరిజనులకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తూ వెంటనే క్వారీల అనుమతులు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు. వీడియో చూడు ఏడు చెప్తూ అంటే ఇది ఉందా అవుతుంది సార్ మైనింగ్ జోన్ గా ఏర్పాటు చేయాలి. కళ్యాణలో రిజర్వేర్ నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. కళ్యాణలో రిజర్వేర్ నో మైనింగ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించాలి. మేము గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిని, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ. ఈరోజు కళ్యాణలోపల రిజర్వేర్ అనేది సుమారుగా 4488 ఎకరాల భూమికి ఇది సాగుకు ఏర్పాటు చేసినటువంటి రిజర్వేరు. ఈ రిజర్వేర్ పరివాహక ప్రాంతంలో సుమారుగా ఒక 10 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలు ఆనుకొని క్యాచ్మెంట్ ప్రాంతాల్లో సుమారుగా ఆ రిజర్వేర్ అనేది ముప్పు రాకుండా మీద క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి మైనింగ్ చేయడం వల్ల ఆ వచ్చేటువంటి బుగ్గు డస్ట్ అంతా లోవలో పడి ఈ లోవ రిజర్వేర్ అనేది ఇప్పటికే సగం కప్పిపడిపోయింది. రానున్న కాలంలో మంచి ప్రమాదం వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆ రిజర్వేర్ పైభాగంలో నో మైనింగ్ జోన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాల తరఫున భారీ ఎత్తున ఆందోళన నిర్వహించాలని చెప్పి